హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా ఈరోజు తెలుగు టైటన్స్ హర్యానా స్టీలర్స్ టీంతో తలపడబోతోంది. అండ్ ఈ మ్యాచ్ని ఉద్దేశిస్తూ తెలుగు టైటన్స్ కెప్టెన్ అయినటువంటి విజయ్ మలిక్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం మనం చూసాం. సో అతను ఏమన్నాడో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. బట్ దానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే లేటెస్ట్గా మనం పెట్టేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ప్రో కబడ్డీ సీజన్ 11లో ఈరోజు తెలుగు టైటన్స్ హర్యానా స్టీలర్స్ టీంతో తలపడిపోతుంది. అండ్ ఈ మ్యాచ్ని ఉద్దేశిస్తూ లాస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో విజయ్ మలిక్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముందుగా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి రిపోర్టర్ విజయ్ని ప్రశ్నించారు. మీరు నెక్స్ట్ మ్యాచ్లో టేబుల్ టాపర్స్ అయినటువంటి హర్యానా స్టీలర్స్తో తలపడబోతున్నారు. విజయ్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారని చెప్పేసి రిపోర్టర్స్ విజయ్ని ప్రశ్నించడం జరిగింది. దానికి జవాబునిస్తూ విజయ్ మలిక్ ఏమన్నాడంటే, మేము తలపడబోయేది టేబుల్ టాపర్స్తోనా, టేబుల్లో బాటంలో ఉన్నటువంటి టీమ్స్తోనా అని మేము ఎప్పుడూ కూడా ఆలోచించలేదు అండ్ ఆలోచించం కూడా. ఎవరితోనైనా ఈక్వల్ ఎఫర్ట్స్ ఇస్తేనే మేము గెలుస్తామని చెప్పేసి విజయ్ మలిక్ చెప్పడం జరిగింది. అండ్ ఆ తర్వాత రిపోర్టర్స్ విజయ్ మలిక్ని ఏమని ప్రశ్నించారంటే, నెక్స్ట్ మ్యాచ్లో మీరు షాద్లుని ఫేస్ చేయబోతున్నారు, దాని పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు విజయ్ అని చెప్పేసి రిపోర్టర్స్ అడగడం జరిగింది. దానికి రిప్లై ఇస్తూ విజయ్ మలిక్ ఏమన్నాడంటే, షాద్లు చాలా బెస్ట్ డిఫెండర్, మిగతా డిఫెండర్స్ కూడా బెస్ట్ డిఫెండర్సే, బట్ షాద్లు ఇంకా బెటర్ డిఫెండర్ అని నేను భావిస్తాను. సో దానికి అకార్డింగ్గా మేము ప్లాన్స్ ఫామ్ చేసుకుని నెక్స్ట్ మ్యాచ్లో ఆడడానికి ప్రయత్నం చేస్తామని విజయ్ మలిక్ చెప్పడం జరిగింది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. విజయ్ మలిక్ వ్యాఖ్యలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేయండి.